మాగంటి ఆస్తుల పంపకాల్లో రేవంత్ కేటీఆర్ మధ్య గొడవ. ఆ ఆస్తులను ఇద్దరు నేతలు పంచుకుంటున్నారు. మృతి వెనుక మిస్టరీ ఉందని గోపీనాథ్ తల్లే చెప్తున్నా విచారణ జరగకపోవడానికి కారణం ఇదే. మాగంటి ఆస్తుల తాలూకు పత్రాలు తమ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ కాలేదన్న విషయాన్ని రేవంత్ చెప్పగలరా? తెలంగాణలో ఇప్పుడున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ అట. కాంగ్రెస్ బీఆర్ఎస్ కొమ్ము కాస్తున్న ఈసీ పోలీసులు సభ కోసం అనుమతిని నిరాకరిస్తున్నారు. సంజయ్ రేవంత్ నగర్లో బండి రోడ్ షోకు అనుమతి నిరాకరణ, మరో చోట నిర్వహించుకోవాలన్న పోలీసులు. ఇగో మాగంటి కుటుంబాలకు మధ్య ఆస్తుల పంపకాల్లో రేవంత్కు కేటీఆర్ మధ్య గొడవ అవుతా ఉన్నదట. మరి కొత్త వాదనని బండి సంజయ్ తీసుకురావడం జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఆస్తుల పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య గొడవ జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సాధారణంగా ఆస్తి పంపకాల గొడవ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతుంది. మాగంటి ఆస్తి పంపకాల వ్యవహారంలో మాత్రం రేవంత్ కేటీఆర్ కొట్టాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మాగంటి ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరు నేతల మధ్య పగ, పట్టింపులు పెరిగిపోతున్నాయని, ఇది 100% వాస్తవమని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మాగంటి ఆస్తుల తాలూకు పత్రాలు తమ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ కాలేదన్న విషయాన్ని సీఎం రేవంత్ గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు. మాగంటి ఆస్తులను మీరు కేటీఆర్ పంచుకుంటున్నారు, ఇది వాస్తవం కాదని చెప్పగలరా అని నిలదీశారు. గోపి ఆస్తులతో సంబంధం లేదని, ఆస్తి పంపకాల్లో భాగస్వామ్యం లేదని చెప్పగలరా అని రేవంత్ ప్రశ్నించారు. మాగంటి మృతి వెనుక మిస్టరీ ఉందని, ఆయన తల్లి చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గోపి ఆస్తులన్నీ ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయి, ఎలా బదిలీ అయ్యాయి, గొడవ ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయాలను తేల్చాలని డిమాండ్ చేశారు. మాగంటి ఆస్తుల్లో రేవంత్కు భాగస్వామ్యం ఉండటంతోనే ఆయన విచారణకు ఆదేశించడం లేదని ఆరోపించారు. ఇంత పెద్ద ఘటనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మాగంటి మరణం తాలూకు సానుభూతితో గెలిచేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మాగంటి ఇద్దరు సతీమణుల్లో ఒకరికి కాంగ్రెస్, మరొకరికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నాయని, ఆయన ఇద్దరు భార్యలకు వచ్చే వాటాల్లో కమిషన్లు దండుకునేందుకే ఈ రెండు పార్టీల నేతలు ఎత్తుగడ వేశారని ఆరోపించారు. తెలంగాణలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ కాస్త ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ ఐఎంసీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్లో బీజేపీ ఐఎంసీ మధ్య పోటీ జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ అలాగే పోలీసు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కొమ్ములు కాస్తున్నారని ఆరోపించారు. ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో నిరాకరిస్తున్నారని విమర్శించారు. మాగంటి తనయుడి ప్రకటనను తేలిగ్గా తీసుకోవద్దు, తన కుమారుడి మరణం ఒక మిస్టరీ అని గోపీనాథ్ తల్లి అన్నారు. ఆ మిస్టరీ ఏంటి? గోపి అదే రోజు చనిపోయారా, అంతకంటే ముందు రోజు కన్ను మూశారా, కొంతమంది ఆలస్యంగా ఆయన మరణ వార్తను ప్రకటించాల్సి వచ్చిందా అని బండి సంజయ్ ప్రకటించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు గోపీనాథ్ తల్లి, సతీమణి స్టేట్మెంట్ రికార్డు చేయాలని విజ్ఞప్తి చేశారు. తండ్రి అంత్యక్రియల కోసం తాను అమెరికా నుంచి వస్తే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఒకరు ఫోన్ చేసి రావద్దని బెదిరించారంటూ గోపి తనయుడు తారక్ చేసిన ప్రకటనను తేలిగ్గా తీసుకోవద్దని, ఐసీయూలో ఉన్న తన కుమారుడిని చూపించాలని కేటీఆర్ను వేడుకున్నా పట్టించుకోలేదని గోపి తల్లి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఒక కన్న తల్లి ఆవేదన చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నా సీఎం రేవంత్ గుండె మాత్రం కరగడం లేదని, దీనికి కారణం రేవంత్ అలాగే కేటీఆర్ దోస్తులు కావడమేనని, వారిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఉందని ఆరోపించిండ్లు. మరి మొత్తానికి మాగంటి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో జరిగింది, ఆయన యొక్క మాగంటి గోపీనాథ్ యొక్క మరణం వెనుక ఒక మిస్టరీ దాగి ఉంది అనేది అది బండి సంజయ్ చెప్పదలుచుకున్నాడు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల పంచాయతీ ఏదైతే ఉందో ఆస్తుల పంచాయతీలో వాళ్ళ యొక్క వాటాలు పంచుకోవడానికి ఒక పక్కన రేవంత్ రెడ్డి, మరో పక్కన కేటీఆర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీనిపైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని మరి బండి సంజయ్ అయితే చెప్తా ఉన్నటువంటి తీరు కనపడతా ఉన్నది.